ఆమె ఇంతలో ఈమె, ఆయన అలా, ఈమె ఇంకోలా, ఆమె మరోలా, ఇలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో జానీ మాస్టర్ కేస్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. ఎవరి వాదన వారిది, ఎవరి స్క్రీన్ ప్లే వారిది అన్నట్టు సీన్ కనిపిస్తోంది. అత్యాచారం కేసులో జానీ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించగా బాధితురాలిపై ఆయన భార్య సుమలత సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలి మీద ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ రిమాండ్లో పోలీసులు అడిగిన ప్రశ్నలేంటి, జానీ చెప్పిన సమాధానాలేంటి? అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగింపు. బాధిత యువతితో పరిచయం ఎలా? ఆమెతో ఎలాంటి రిలేషన్ ఉంది? దురుద్దేశంతోనే అసిస్టెంటుగా బాధితురాలు. పోలీసుల ప్రశ్నలకు జానీ ఆన్సర్లు ఏంటి? కొరియోగ్రాఫర్ జానీ అత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీ ముగియగా అతన్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జానీ రిమాండ్ను అక్టోబర్ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతన్ని మళ్లీ చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే పోలీసు విచారణలో జానీ ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. బాధిత యువతితో పరిచయం ఎలా అయింది, ఆమెతో ఎలాంటి రిలేషన్ ఉందనే అంశాల చుట్టే పోలీసులు ప్రశ్నలు గుప్పించినట్టు తెలుస్తోంది. దురుద్దేశంతోనే ఆ బాధితురాలిని తన దగ్గర జానీ అసిస్టెంట్గా పెట్టుకున్నారని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. పైగా అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్ అని ఉంది. దీంతో జానీ మాస్టర్ పోలీసుల ప్రశ్నలకు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారన్నది ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. జానీపై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అతని భార్య సుమలత అలియాస్ అయేషా ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందని తెలిపింది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందని ఫిర్యాదులో రాసుకొచ్చింది. తాను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఆమె వేధింపులు ఉండేవని, ఆమెకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, డబ్బున్న వారిని టార్గెట్ చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగింది అనడానికి ఆధారాలేంటి అంటూ ప్రశ్నలు సంధించింది. జానీ భార్య చేసిన ఫిర్యాదు ఇప్పుడు మరో సంచలనంగా మారింది. దీనిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరి అంత ఫేమ్ లోకి తీసుకొని వచ్చిన మాస్టర్ మీదనే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. అంటే ఏంటి అర్థం? అంటే డిఫేమ్ చేయాలి, నేను అనుకుని దక్కలేదు, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, నేను మాస్టర్ దగ్గర నుంచి కోరుకుంది నాకు రాలేదు అనే ఒక మైండ్ సెట్తో తను మరి ఎందుకు అలా నిజంగా క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకు ఇలాగా ఆమె చేసింది అనేది మాకు స్టిల్ అదొక క్వశ్చన్ మార్క్. జానీ భార్య ఫిర్యాదుతో ఇప్పుడు కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. ఇలా ఈ వ్యవహారంలో ఎవరికి వారు తమ వెర్షన్ వినిపిస్తుండటంతో కేసు మరింత హాట్ టాపిక్ అవుతోంది. యువతి ఫిర్యాదు ఓవైపు, రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు మరోవైపు, జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇంకోవైపు. వీటన్నింటి మధ్య తన భర్త అమాయకుడు అంటూ భార్య చేస్తున్న వాదన కేసును మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఈ వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అంత ఈజీగా చెప్పలేకుండా ఉంది.